బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇందిరమ్మ చీరలు పెట్టడం అన్నది మేము డెఫినెట్గా వ్యతిరేకిస్తున్నాం. బతుకమ్మ అనేది మన సంస్కృతి. ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధిష్టానాన్ని మస్కా పట్టాలని సీఎం సార్ అనుకుంటే మరి ఆల్రెడీ 100 కోట్ల డబ్బులు పంపుతున్నారు ఢిల్లీకి అని తెలుస్తున్నది. అవి కాకుండా ఇంకా ఇందిరమ్మ ఇంకా రాజీవ్ ఇవన్నీ పేర్లు కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇందిరమ్మ చీరలు అనేటటువంటి పేరు బాలేదు. ఆడబిడ్డలు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. బతుకమ్మ అనేది మన తెలంగాణ, అదే పేరు కొనసాగించాలి. 1. 2, ఈ చీరలు కూడా ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఓన్లీ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మాత్రం ఇస్తుంది. నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది, మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు, ఆడ చెప్తుంది మాకు ఇస్తలేరు చీరలు, మరి మా ఓటుకు విలువలేదా, ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతున్నాము. అంటే తెలియదమ్మా, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పిన. సో ఆ ఆడబిడ్డల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కాకుండా అంతకుముందు బతుకమ్మ చీరలు ఎట్లా అయితే రేషన్ షాపులలో పెట్టి ఊరందరికి ఇచ్చినామో అదే విధంగా ఇవ్వాలి. కుల మతాలకు అతీతంగా ఇవ్వాలి. ఆనాడు బతుకమ్మ చీరలు క్రిస్టియన్స్కి ఇచ్చిండ్రు, ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. ఇవాళ కేవలం మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇవ్వడం అంటే మిగతా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానపరచడమే. ఇందిరమ్మ పేరు సెంటిమెంటల్గా కరెక్ట్ కాదు. బతుకమ్మ పేరే ఉండాలి.